ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ సోరోస్ బ్యాచ్ లేదా డీప్ స్టేట్కి అమ్ముడుపోయి యూరప్ సమాజాన్ని అమ్మేస్తూ నాశనం చేస్తున్నటువంటి యూరోపియన్ ప్రెసిడెంట్ వాండర్లేనా ఉర్సులిన్ ఎవరైతే ఉందో ఆమెని బహిరంగంగా అందరి ముందు పోలాండ్కి సంబంధించినటువంటి నేత కడిగి పారేశారు. అది కాస్త సంచలనం సృష్టిస్తోంది. పోలిష్ ఎవా జక్రోవిస్కా తాజాగా ఈ ఉర్సులినా వండర్లిన్ తీసుకొచ్చిన ప్రతిపాదన కాగితాలని చించి మొక్కలు చేసి మొహాన వేశారు. ఆమె చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నీకు శరణార్థుల పేరుతో తీసుకొచ్చి యూరోపియన్ సమాజం మీదన ఎలా వదులుతున్నావు? వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడున్న ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. అయినా సరే వాళ్ళని యూరప్లోకి రానియాల్సిందే. రానియకపోతే యూరప్ దేశం మీద చర్యలు తీసుకుందాం, యూరప్ యూనియన్లో ఉన్నందుకు నా దేశాల మీద చర్యలు తీసుకుందాం అని ఎట్లా చెప్తున్నావు? ఇప్పుడు జరిగే ప్రతి హత్యకి, ఇప్పుడు జరుగుతున్న ప్రతి అత్యాచారానికి, ఇప్పుడు జరుగుతున్న ప్రతి అరాచకానికి నీదే బాధ్యత. వాస్తవంగా నేను యూరప్ యూనియన్కి కాదు పంపించాల్సింది, నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. ఇలాంటి నేరాల్ని ప్రోత్సహిస్తున్నందుకు, నీలాంటి వాళ్ళు ఉన్నందుకే ప్రపంచానికి ప్రమాదం, యూరప్కి ప్రమాదం అంటూ చాలా ఘాటుగా స్పందించారు. ఒక్కసారి ఆమె ఏమన్నారో చూస్తే వెంటే అర్థమవుతుంది. Europeans are becoming poorer and poorer because of you. You are the face of the migration pact, and I'm talking to you as a woman to a woman, as a mother to a mother. How can you not be ashamed of promoting the migration pact, which means that millions of women and children in Europe feel endangered, threatened on the streets of their cities? You are responsible for every rape, every violent attack, every tragedy caused by illegal migrants, because you are inviting them to come to Europe. And for what you're doing, you should actually go to prison and not to the European Commission. Your presence as the President of the European Commission means a further collapse of the European Union. What do we think about your European Green Deal? This is what we think about. యూరోపియన్ కమిషన్కే నువ్వు చైర్మన్గా అనర్హురాలివి. నడి రోడ్డు మీద హింస చేస్తున్నారు వాళ్ళు, ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తున్నా, ఆ దుర్మార్గాలు చేస్తున్నా, దాడులు చేస్తున్నా సరే వాళ్ళని రానియమని చెప్పడం అంటే ఏంటి అన్నటువంటిది ఆమె నిలదీస్తూ చేసినటువంటి ఉపన్యాసం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. యూరోప్ అంతా వైరల్ అవుతోంది.